బ్యూటిఫుల్ పీపుల్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్‌గా అయితే సరళ బర్త్‌డే వచ్చేసిందనమాట. సో, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి జాన్ ఫస్ట్ నుండి సరళ బర్త్‌డే కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ మా బ్యాచ్‌లో సరళ బర్త్‌డే ఫస్ట్ వస్తుంది. సో, అందరం కూడా బయటికెళ్ళి కేక్ కట్ చేపిచ్చాము. ఫస్ట్ సరళకి ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. సరళనే కట్ చేసేసి పెట్టేసుకుందనమాట. సో, అందరం అయితే ఇంకా సరళ, నేను, గాయత్రి అండ్ కుష్మ, సరళ వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి అందరం బయటికెళ్ళాము. సో, సరళ ఎప్పుడు స్మైలీగానే ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోస్‌లో కూడా యాడ్ చేస్తూ ఉంటా గదా! కన్ఫర్మ్‌గా చెక్ చేయండి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. పాపం సరళకి వాళ్ళ చెల్లెలే అనమాట స్ప్రే చేస్తుంది. మనం పక్కన ఎవ్వరు ఉండాల్సిన అవసరం లేదు. మన తోబుట్టువులే ఉంటే చాలు అనటానికైతే ఇది నిదర్శనం అనమాట. సో, సరళ మళ్ళీ తీసి గాయత్రి మీదే ఏస్తుందనమాట. ఇదిగోండి ఇదే. క్యూట్ ఉంది గదా! సరళ వాళ్ళ చెల్లెలు గాయత్రి అనమాట. నేను ఫస్ట్‌లో చూసినప్పుడైతే వీళ్ళు ట్విన్స్ అనుకున్నా. నిజం వాళ్ళిద్దరు సేమ్ ఒకేలా ఉంటారు. స్టార్టింగ్ చూస్తే ఎవరికైనా. కొంచెం పోను పోను కొంచెం తెలుస్తది మనకి. ఓకే. సరళ, గాయత్రి అని జెప్పి. స్టార్టింగ్ చూస్తే ఇద్దరు నిజంగా ట్విన్స్ అనిపిస్తదనమాట. సో, నాది సరళ ఫ్రెండ్‌షిప్ వచ్చి మాది బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి టిల్ డేట్ వరకు ఎంత బ్యూటిఫుల్‌గా ఉండే అనమాట ఫ్రెండ్‌షిప్ అయితే. సో, మన లైఫ్‌లో ఎంతోమంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ కాన్‌స్టెంట్‌గా ఉండేవాళ్ళు అనేది చాలా రేర్‌గా ఉంటారు. అలా కాన్‌స్టెంట్‌గా ఉండే ఫ్రెండే నాకు సరళ అనమాట. గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పవచ్చు. అంటే ఏదన్నా విషయాలలో ఏదన్నా హెల్ప్ చేయగానే ఎస్పెషల్లీ మనీ విషయంలో చాలా హెల్ప్ చేస్తది నాకైతే. సో, గాయత్రి అండ్ సరళ వాళ్ళిద్దరు. సో, మీరే చెప్పండి నిజంగా ట్విన్స్‌లా ఉన్నారా లేదా? అసలు వీళ్ళిద్దరిలో ఎవ్వరు పెద్దమ్మాయి అనుకుంటున్నారు? సరళ పెద్దమ్మాయా? గాయత్రి పెద్దమ్మాయా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండనమాట. సో, ఎవరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారో వాళ్ళకి గాయత్రి, సరళనే రిప్లై ఇస్తారు. నేనైతే నిజంగా రిప్లై ఇవ్వను ఆ వీడియోకైతే. తిను వాళ్ళ ఫ్రెండు లక్ష్మి అనమాట. చిన్ననాటి ఫ్రెండ్, చిన్న ఫ్రెండ్ అనమాట. సో, ఇంకా అలా నీట్‌గా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నీట్‌గా ఫోటోస్ దిగేసాము అందరం గూడా. ఒక పక్క నేను వీడియో తీస్తూ ఉంటే ఇంక కొంతమంది ఫ్రెండ్స్ అయితే స్నాప్‌చాట్‌లో స్నాప్స్ తీసుకొని పెట్టుకుంటున్నారు. అందులో ఫస్ట్ ప్లేస్ కుసుమాదే ఉంటదనమాట. పడి పడి స్నాప్స్ తీస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మంటాననమాట. సో, నాకు ఎందుకో తెలీదు. చాలా హ్యాపీ ఉండే అనమాట. ఆ రోజు మేమందరము ఊరు నుండి వచ్చిన తర్వాత ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ జరిగి ఉండే అనమాట. సో, ఇంకా నీట్‌గా అయితే ఫోటోస్ కూడా దిగేసాము ఇద్దరం కూడా. అలా అయితే చిన్నగా ఫోటో షూట్ అయితే అయిపోయిందనమాట. సో, నేను రేర్ పీపుల్స్‌ని హగ్ చేసుకుంటా. అందులో సరళ, కుసుమ అండ్ గాయత్రి వీళ్ళు కూడా కన్ఫర్మ్‌గా ఉంటారు. ఇంక నాకు ఆఫీస్‌లో అయితే అంత పెద్ద క్లోజ్ అనేవేమి ఉండదు. జస్ట్ నార్మల్ యూజువల్‌గానే ఉంటామనమాట. కొలీగ్స్ అంటే కొలీగ్స్ అంతే. సో, హాస్టల్‌కి రాగానే ఇంకా మేమందరం ఉంటాం గదా! మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. హాస్టల్స్‌లో ఉన్నప్పుడు మనకి మంచి ఫ్రెండ్స్ దొరికితే చాలు. ఇంకెవ్వరు ఏమి అవసరమే ఉండదు. నా అభిప్రాయం ప్రకారం అయితే. సో, ఇంకా మళ్ళీ గాయత్రి ఆల్రెడీ పెట్టింది. మళ్ళీ ఎందుకొచ్చిందంటే నేను ఫోటోస్‌లో రాలే మళ్ళీ నన్ను వీడియో తీయండి అని చెప్పి మళ్ళీ యాడ్ అయిందనమాట వీడియోలోకి. సో, వచ్చి వాళ్ళ అక్కని హగ్ చేసుకుంటుంది. సో, మేము అడిగామంట గాయత్రి నువ్వు మీ అక్కకి ఏం గిఫ్ట్ ఇస్తావు అంటే, మా అక్కకి నేను చెల్లెలుగా పుట్టడమే గిఫ్ట్ అని చెప్పిందనమాట. సో, అందరూ ఖచ్చితంగా సరళ బర్త్‌డే విష్ అయితే చేయండి. డోంట్ ఫర్గెట్ అనమాట. సో, ఇది చూడండి గాయత్రి కొంచెమే పెట్టేస్తది సరళ. ఇంక గాయత్రి తినుకుంటూ వెళ్ళిపోయిద్దనమాట. సో, అంతే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.